మరి పరిశుద్ధాత్మ మనము బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటాం అనుకుంటాం. మరి పరిశుద్ధాత్మ పొందుకొని మరి కొన్ని రోజులకి మనము పడిపోయే స్థితిలో అనుకుంటాం. ఎందుకని మరి మనం ఎప్పుడు మన పరిశుద్ధాత్మ పొందుకోవాలనేసి దేవుని వాక్యం చెప్తున్నది. ఎఫెసీ 5:18 చూసినట్లయితే ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:18 వచ్చిన మరియు మధ్యముతో మత్తులైనప్పుడు వారిలో దుర్వ్యాచారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మరియు మద్యంతో మత్తులై ఉండబడి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాసి చెప్తున్నాడు కదా, మరియు మద్యంతో మత్తులై ఉండబడి దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మనం కేవలం బాప్తిసం పొందుకుని ఆత్మ పొందుకున్నాం అనుకుంటాం కాదు, కానీ మరి ప్రతి నిత్యము మనము ఆత్మపూర్ణులై ఉండాలనేసి మరి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మద్యంతో మత్తులై ఉండబడి ఆత్మపూర్ణులై ఉండడానికి చెప్తున్నాడు, కానీ కేవలం ఏదో మన మద్యం తాకూడదు, మన ఆత్మపూర్ణులై అనేది కేవలం ఏదో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు కాదు కూడా మరి లోచనగా మద్యంతో మత్తులై ఉన్న వారు మరి ఏ విధంగా ఉంటారు మనం చూస్తున్నాం. మద్యం తాగిన వారు మరి ఆ దినాన్ని తాగినప్పుడు ఆ రోజే దానివల్ల ఆ మద్యము ఏ విధంగా నడిపింపబడుతుందో ఆ విధంగా నడుస్తారు. మరి మరుసటి రోజు మామూలుగా ఉంటారు. అయితే ప్రతిరోజు మద్యం తాగేవారు ఆ మద్యం ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడుస్తాడని మనం చూస్తున్నాం. మన గ్రామాల్లో చూస్తున్నాం. మరి చూడటానికి పక్కగా ఉంటారు. అయితే మద్యం తాగినప్పుడు వారు మరి బయటకు వచ్చి వారు చెప్తుంటారు కదా, రండి అనేసి వాడు సవాల్ చేస్తుంటాడు. మరి ఎందుకు వాడికి అంత ధైర్యం వస్తుంది? వాడి మాట కూడా మారిపోతుంది. వాడు మద్యం తాగకుండా ఉన్నప్పుడు వాడు మాట చూసినప్పుడు అయితే ఎంతో ప్రాథమికంగా ఉంటుంది. వాడు మద్యం తాగినప్పుడు వాడి మాట కూడా మరి ఆ మద్యం ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతుంటాడు. అయితే మన బాడీ లాంగ్వేజ్ కూడా మరి మారిపోతుంది. ఆ విధంగా మద్యంతో మత్తులో అయిన వారు ఏ విధంగా నడుస్తారు, మద్యం ఏ విధంగా నడిపించబడుతుందో ఆ విధంగా నడవడం మనం చూస్తున్నాం. అయితే మనం ఆ విధంగా ఉండకుండా మరి ఆత్మపూర్ణులై ఉండాలనేసి దేవుని వాక్యం కలిగిస్తున్నది. మన ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు మన ఆత్మ మనం ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా మరి జీవించాలనేసి దేవుని వాక్యం కలిగిస్తున్నది. మనం ఎప్పుడు మరి ఆత్మపూర్ణులై ఉండాలనేసి మరి దేవుని వాక్యం చెప్తున్నది. మనం ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉంటామంటే మరి చిన్న వాక్యం చదివినట్లయితే మన కీర్తనలతోనూ ఆత్మకమైన పాటలతోనూ మనం ఒకరికొకరు హెచ్చరించు. మనం ఎప్పుడైతే మన పాటలు మరి ప్రతినిత్యం మన పాటల ద్వారా మరి మన ఆత్మను యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు ప్రతిదినం మనము ఆత్మతో నింపబడతాము. ప్రతిదినము మనలో మనము పాటలు పాడుకోవచ్చు. మరి ఆత్మీయ పాటలు కానీ వాక్యం ద్వారా మనం ప్రతినిత్యము మనము మన ఆత్మను మనం యాక్టివేట్ చేసుకుని ఆత్మపూర్ణంగా జీవించాలనేసి దేవుని వాక్యం చెప్తున్నది. మనం ఎప్పుడు ఆ విధంగా మనము ఆత్మ ద్వారా జీవించినట్లయితే మనం ఆత్మను బలపరిచే విధంగా మరి గొప్ప కార్యం చేసే విధంగా మనం విశ్వాస జీవితంలో చూడగలము. ఆ విధంగా మనం ఆత్మ పొందుకొని మనల్ని బలపరుచుకుంటూ మరి ముందుకు కొనసాగాలని దేవుని ద్వారా హెచ్చరించబడుతున్నాం. అదేవిధంగా చూసినట్లయితే మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే మరి ఆ 14వ వచనంలో చూసినట్లయితే మరి మోషే ఇజ్రాయేల్ని మరి దాస్యత్వం నుంచి తోడుగా వస్తున్నాడు. అరణ్య ప్రదేశంలో వస్తున్నప్పుడు మరి కొంత దూరం వచ్చినప్పుడు మరి ఐగుప్తీయులు వారు సైన్యంతో వారిని ఇజ్రాయేల్ని వెంబడిస్తున్నాం మనం చూస్తున్నాం. అయితే ఇజ్రాయేల్ ప్రజలు వారు చూసినప్పుడు వారు ఎంతో భయంతో మరి ఇజ్రాయేళ్లు భయపడుతూ మరి మోషేని మరి ఎంతో నష్టం చేస్తున్న మోషే మీద. అయితే మోషే చెప్తున్నాడు కదా, మీరు భయపడద్దు, మీరు అద్భుత కార్యం చూడబోతున్నారు, దేవుడు ఇప్పుడు ఈ దినాన గొప్ప కార్యం చేయబోతున్నాడు అంటున్నాడు. అయితే కేవలము ఆయన దేవుడి మీద నమ్మకం వచ్చి చెప్తున్నాడు, కానీ మరి నిజంగా ఆయనకి దేవుడు ఏ కార్యం చేస్తున్నాడో ఆయన తెలవదు. అయితే ప్రజలందరూ భయపడుతున్నారు. అయితే మనము మోషే నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే అయితే మోషే మరి దేవుడికి మొరపెట్టినప్పుడు మరి దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టిస్తున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో ప్రజలతో చెప్పమన్నాడు. మరి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రార్థించాలని మనం ఎక్కడైనా మనం ప్రార్థించాలని చూస్తాం, కానీ మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏకైక వచనం ఇక్కడే ఉంటుంది. నువ్వు నాకు ఎలా మొరపెడుతున్నావు, నాకు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. మరి దేవుడు మనతో మన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడైతే ప్రతినిత్యము ఏదో కానీ మనం వస్తుంటాము. ఒక్కోసారి తనలోకి వచ్చినప్పుడు కూడా జలుబు వచ్చినప్పుడు కూడా ప్రేరిక వస్తు అనేసి మన ప్రార్థనలు రాసిస్తున్నాం.
మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నది? మన పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు మనము బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు మన దశాబ్దం చెప్పుకుంటాం. కానీ కేవలం మన తలనొప్పు కానీ మరి జలుబు చేసినప్పుడు కూడా మనం ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నాం. మనం ఆ విధంగా ఉండకూడదు. మన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడైతే మనం దేవుడు కార్యాలు ఎప్పుడు మనల్ని దేవుడు ఏ విధంగా మనకి చేయాలని కాదు, కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ద్వారా కార్యాలు చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మోషేకి తోడైనాడు, మోషేకే ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వేనా నాకు మొరపెడుతున్నావు? ఇక్కడ మొరపెట్టకూడదు. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు కార్యం చేయాలి. ఏం చేయాలి? నువ్వు తాగిపోనని ప్రజలకు చెప్పు. నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు చేతులు కర్ర ఎత్తి చేతులు చాచి సముద్రముని 2 పాయలుగా చేయి. ఇంకా నువ్వు చేయాల్సింది. మన పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మన ప్రతిదానికి మరి మొరపెట్టే విధంగా కాకుండా, ప్రతిదానికి మనము నిరుత్సాహపడకుండా, ఇతరులు ప్రార్థన కోరకుండా మనము మన ప్రార్థన జీవితంలో మన బలంగా ఉంటూ మరి అనేక కార్యాలు చేస్తామనేసి దేవవాక్యం చెప్తున్నది. ఆ విధంగా చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ మరి ఎర్ర సముద్రం దాటి వెళ్ళడం చూస్తుంటాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప కార్యాలు మరి చూసి ఉన్నాము. అదేవిధంగా మరి ఎడవసో కాలేబులు చూసినట్లయితే వారితో మరి పరిశుద్ధాత్మ దేవుడు వారితో మరి బలమైన కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మరి ఉండడం బట్టి వారు అనేక కార్యాలు గొప్ప కార్యాలు చేస్తున్నారు. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మోసే చెప్తున్నాడు కదా, కొంతమందిని గోత్రికులను ఏర్పరచుకుని మీరు కానాను దేశంకి వెళ్ళి మరి ఒకసారి చూసిరండి అన్నప్పుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు గోత్రకులతో కొంతమంది యెహోషువ కాలేబులు కూడా మరి ఆ కానాను దేశానికి పాలు తేనెలు ప్రవేశించే దేశానికి వెళ్ళి చూడాలని వెళ్ళినప్పుడు మరి చూసి వచ్చినప్పుడు వారు చెప్తున్నారు, మరి మిగతా ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు కదా, అక్కడ ఉన్న ప్రజలు మరి అక్కడ నెఫిలీలు మరి పెద్ద పెద్ద దేహం కలిగి వారు ఉన్నారు. వారికి మేము మిడతల వలె కనబడుతున్నాము, మాకు వారు గొప్పవారిని కనిపిస్తున్నారు అని చెప్తున్నాడు. అయితే యెహోషువ కాలేబులు చెప్తున్నారు కదా, వారు మనకి ఆహారం అగుదురు అనేసి వారు బలంగా చెప్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు వారు మిడతలుగా కనిపిస్తున్నారని చెప్తున్నారు. మరి యెహోషువ కాలేబులు చెప్తున్నారు వారికి మనకు ఆహారం అగుదురు అనేసి అంత గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి ఏ విధంగా మిడతలుగా చెప్పుకుంటున్నారంటే వారు మరి దేవుని మీద నమ్మకం లేదు, పరిశుద్ధాత్మ దేవుని వారు మరి ఆహ్వానించలేదు కాబట్టి వారు ఈ విధంగా చెప్తున్నారు. మన విశ్వాస జీవితంలో మరి మనము విశ్వాస జీవితాన్ని ముందుకు వస్తున్నాము, సంఘంగా మనం ఉంటున్నాము. అయితే మనము ధర్మ కారణాలకు మన దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే మరి యెహోషువ కాలేబుల వలె మనం ఉండాలనేసి మన దేవుని వాక్యం చెప్తున్నది. మన ఇజ్రాయెల్ ప్రజలుగా మన మిడతల వల్ల కనబడుతున్నారు అనేది చెప్తున్నామంటే మరి అపవాదుల్ని చూసి